ఆ డిఫికల్టీస్ అనిపించలేదు సార్? సొంతగా బిజినెస్ పెట్టుకుంటే అయ్యవుతుందని వచ్చిన భయం ఉండదు? అస్సలు భయం ఎందుకు రాదంటే అండి, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న బిజినెస్ అది, దాని మీద అవగాహన అంతా ఉంది. నేను చదువుకోలేదు, 5వ క్లాస్ వరకే చదువుకున్నా కానీ కస్టమర్కి ఏం కావాలి, నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సార్, ఒక కస్టమర్కి ఒక ప్రొడక్ట్ అమ్మామంటే వాళ్ళు తీసుకెళ్ళి తినేటప్పుడే హ్యాపీగా ఉండాలి, మనం తలుచుకోవాలి, మనం కూడా అంత రెస్పాన్సిబిలిటీ చేయాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉన్నారంటే కస్టమర్ ఫుల్ క్వాలిటీ అండి, అందరూ లైక్ చేస్తున్నారు, చిన్న పెద్ద అందరూ, మిడిల్ క్లాస్ ఎవరు అందరూ ఫుల్ క్వాలిటీ ఉంటేనే మమ్మల్ని ఆదరిస్తారు, చక్కగా తీసుకెళ్తున్నారు, మళ్ళీ రిపీట్గా వస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడో యుఎస్లో ఉంటే మా ఈ రెగ్యులర్గా ఎన్ని పార్సల్స్ వెళ్తాయో, లక్ష్మీపురం సాంప్రదాయ పిండి వంటల నుంచి పికిల్స్ కానీ కారపళ్ళు కానీ. నేను ఒకటే అనుకున్నాను, ఒక పిల్లవాడిని యుఎస్ పంపించారుకోండి, అతనితో పాటు మనం ఏం పంపిస్తారు, స్వీట్స్, పికిల్స్, కారపళ్ళు. వాళ్ళు మన స్టోర్కి వస్తే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి.